రామ్ నారాయణ రామ్. మూలాధార, స్వాధిష్టాన, మణిపూర్, అనాహత, విశుద్ధ, అరబికలి పొందుద, అరబిక్ జీమ్ ఒత్తు, నఖ మరియు సహస్రార ఇవి 7 చక్రాలు. వీటికి అంతం లేదు. ఈ సంగతులను చెప్పటం ద్వారా అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. వారు తెలిసిన తర్వాత మాటల ద్వారా దీనిని వివరించలేమని తెలుసుకొని సా రే గా మా రూపంలో 7 సురాలు ఇచ్చాడు. మా గ్రామంలో ఆప్తారుద్దీన్ చెప్పిన విషయానికి ఉలౌద్దీన్ కేవలం ఆ అని పలికేవాడు. ఆ అనే ఒక్క అక్షరంలో ఇంతకన్నా ఎక్కువ అర్థం ఉందని అతనికి తెలియదు. అర్థం చేసుకోకుండానే లేదా ఇష్టం లేకుండానే కూడా ఇది జరిగిపోతుంది. ఆప్తారుద్దీన్ ఉలౌద్దీన్ను తట్టి కొట్టి శ్రమపడి తయారు చేశాడు. ఎన్ని మందిలో నిజమైన కోరిక ఉంటుంది? ఏడుస్తూ తట్టుకుంటూ ఈ మార్పులు జరుగుతాయి. నేడు ఉలౌద్దీన్ ఆసియాలోనే గొప్ప గాయకుడిగా నిలిచాడు. కాబట్టి కోరికతోనైనా లేదా కోరిక లేకపోయినా ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. మీరు ఏదైనా చేస్తూ కూర్చున్నా సరే ఆ అనుకుంటూ ఉండాలి. కొందరు అడుగుతారు, ఏమవుతుంది? మనలో ఇంత ఆసక్తి, ఇంత లోభం ఉన్నప్పుడు దాంతో ఏమవుతుంది? ఇదే కొనసాగిస్తూ పోతే మీరు వేదాల ఆది సురాన్ని గుర్తిస్తారు. మనం ఎప్పుడైనా ఆలోచిస్తామా? పప్పు అన్నం తింటే రక్తం, మాంసం, వీర్యం ఎలా తయారవుతాయి? ఇవన్నీ స్వయంగా జరుగుతాయి. అదే విధంగా సిద్ధి, మోక్షం కూడా స్వయంగా కలుగుతుంది. మనం ఏమవుతాం? ధర్మంతో పాటు సంస్కారాల బలహీనత వల్లే ఇది భావనగా ఏర్పడుతుంది. నేను దేవుడు ఉన్నారు లేదా లేరు అనడం లేదు. ముందుగా మనం నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలి.